Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 అనే రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ అన్ని చాప్టర్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనం 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా ప్రీవియస్లో 5 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 5 పార్ట్స్లో కూడా 5 డిఫరెంట్ చాప్టర్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 6లో భాగంగా సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో భాగంగా అడిగే క్వశ్చన్ మనకి విజువలైజేషన్ అంటే రిప్రజెంటేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదువుకుని దానికి తగినట్లు ఒక రఫ్ డయాగ్రామ్ని వేసినట్లయితే 2కి 2 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. Your first question, draw a diagram for the following situation. A boy observed the top of an electric pole at an angle of elevation of 60 degrees. When observation point is 18 meters away from foot of the pole. మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఎప్పుడైనా సరే లైన్ ఆఫ్ సైట్కి కింద ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే లైన్ ఆఫ్ సైట్కి పైన ఉంటుంది. మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా ఆల్వేస్ ఇన్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజంటల్ లైన్. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఇలా తీసుకుంటాము, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయితే ఇట్లా పైన ఇట్లా హారిజంటల్ లైన్ డ్రా చేసి ఇలా తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఒక పోల్ ఉంది కదా, ఎలక్ట్రిక్ పోల్ని మనం అన్నిటినీ కూడా ఏం చేస్తాం, అది పోల్ కావచ్చు, హౌస్ కావచ్చు, టవర్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, మౌంటైన్ కావచ్చు, ఏదైనా సరే మనం వెర్టికల్ లైన్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఏబీని ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ దీని నుంచి మనకి 8 మీటర్స్ దూరం నుంచి ఒక బాయ్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పొజిషన్ దగ్గర ప్లేస్లో బాయ్ అని అనుకుందాం. ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ పోల్కి ఈ బాయ్కి మధ్య డిస్టెన్స్ 8 మీటర్స్ అనమాట. ఇతను ఈ టాప్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఎంత యాంగిల్లో కనిపిస్తుంది అనమాట, 60 డిగ్రీస్ యాంగిల్లో కనిపిస్తుంది. ఓకే, ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, హియర్ ఏబి బి ద పోల్, ఎలక్ట్రిక్ పోల్, అండ్ పి బి ద పొజిషన్ ఆఫ్ బాయ్ అని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, draw a diagram for the following situation. The top of a clock tower is observed at an angle of alpha degrees and the foot of the tower is at the distance of d meters from the observer. Draw the diagram for this data. సేమ్ ఇది కూడా ఇలానే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ ఏంటి మనకి ఒక క్లాక్ టవర్ని మనం ఎలాంటి చూపిస్తాం, ఒక వెర్టికల్ లైన్ చూపిస్తాం. మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, ఏబీనో పీక్యూ అనో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది క్లాక్ టవర్. ఇప్పుడు ఏమంటారు, మనకి దీని యొక్క ఫుట్ నుంచి అడుగు భాగం నుంచి ఎంత డిస్టెన్స్ అంటే డి మీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనే పొజిషన్ అనమాట. ఇది ఈ క్లాక్ టవర్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అనమాట, డి మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ టాప్ ఆఫ్ ద క్లాక్ టవర్ ఎంత యాంగిల్లో కనిపిస్తుంది అనమాట, ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్లో కనిపిస్తుంది. ఇలా రాస్తే సరిపోతుంది. కావాలంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలాగా, హియర్ పీక్యూ బి ద క్లాక్ టవర్ అండ్ ఆర్ బి ద పొజిషన్ ఆఫ్ అబ్జర్వర్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, డ్రా ఏ డయాగ్రామ్ ఫర్ ద సిచ్యువేషన్. ఏ పర్సన్ ఈస్ ఫ్లయింగ్ ఏ కైట్ at an angle of elevation of alpha degrees and the length of the thread from the sand to kite is L from the, ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అంటే ఆ పర్సన్ నుంచి అనమాట. ఓకే,
ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ ఏంటి, ఒక బాయ్ ఏం చేస్తున్నాడా, ఒక కైట్ ని ఎగరవేస్తాడు. కైట్ అంటే బాయ్ ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పొజిషన్ దగ్గర ఉన్నాడు అనుకుందాం. అతని చేతిలో థ్రెడ్ ఉంటుంది కదా, రోప్ ఉంటుంది. ఆ రోప్ సహాయంతో ఒక కైట్ ని ఎగరేస్తాడట. ఇది ఏంటనమాట, పొజిషన్ ఆఫ్ కైట్ అనుకుందాం. ఓకే, ఈ రోప్ యొక్క లెంత్ ఎంత అంటే L డిగ్రీస్, అంటే L మీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోప్ అనేది, ఈ థ్రెడ్ అనేది మనకి హారిజంటల్ లైన్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయాలి కదా, ఇది వెర్టికల్ లైన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ అనుకుందాం. అంటే ఇది ఏంటనమాట, ఈ కైట్ ఎంత హైట్ లో ఎగురుతుందో రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ QR అనేది ఇలా వేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటనమాట, మనకి Q బి ద పొజిషన్ ఆఫ్ కైట్ అండ్ P బి ద పొజిషన్ ఆఫ్ ద పర్సన్ అండ్ PQ బి ద రోప్, లెంత్ ఆఫ్ ద రోప్ అనమాట. అలా రాస్తే సరిపోతుంది, రాయకపోయినా నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్, డ్రా ఎ డయాగ్రామ్ ఫర్ ద సిచ్యువేషన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ which is 30 meters away from the foot of the tower is 30 degrees. ఇది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటనమాట, టవర్ అంటున్నాడు కాబట్టి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది టవర్ అనమాట. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, మనకి దీని యొక్క టవర్ నుంచి యొక్క అడుగు భాగం నుంచి గ్రౌండ్ లెవెల్ మీద ఒక 30 మీటర్స్ డిస్టెన్స్ లో, అంటే దీని ఫుట్ నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్, ఇది ఎక్కడ ఉందన్నమాట, టవర్ కి 30 మీటర్స్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు టాప్ ఆఫ్ ద టవర్ ఎన్ని డిగ్రీలు కనిపిస్తుంది అనమాట, 30 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఇట్లా ఒక లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఇది లైన్ ఆఫ్ సైట్. ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీస్ అనమాట. ఇక్కడ ఏం రాయొచ్చు మనం, హియర్ AB ఈజ్ ద, మనకి ఏంటది టవర్ అండ్ P బి ద పొజిషన్ ఆఫ్ అబ్జర్వర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, శ్రావణి అబ్జర్వ్స్ ఏ కార్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ at an angle of depression alpha degrees and the height of the first floor of the building is h meters. Draw the diagram for this pattern అన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ శ్రావణి ఎక్కడుంది, బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుందాం. అంటే AP అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్. ఇక్కడ మనకి శ్రావణి ఏ దగ్గర ఉందన్నమాట. ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తున్న కార్ ను అబ్జర్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ C అనే పొజిషన్ దగ్గర కార్ ఉందన్నమాట. దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. అంటే లైన్ ఆఫ్ సైట్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఎక్కడ ఉంది, లైన్ ఆఫ్ సైట్ కి పై భాగంలో ఉంటుంది. కానీ మనకి ఇలా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడైనా సరే మనకి లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉండాలి. మనం యాంగిల్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక ఇమాజినరీ హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది D అనుకుందాం. అంటే ఇక్కడ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలన్నమాట, ఇక్కడ ఆల్ఫా డిగ్రీస్ ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, ఇంకేమి ఇచ్చారు, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇచ్చారు. ఇది H అనమాట. ఓకే, ఏం రాయొచ్చు మనం, లెట్ AB బి ద బిల్డింగ్ అండ్ A బి ద పొజిషన్ ఆఫ్ శ్రావణి అండ్ C బి ద పొజిషన్ ఆఫ్ కార్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 6th one. A tower stands vertically on the ground from a point on the ground which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is found to be 60 degrees. Find the height of the tower. ఇది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమంటారు, ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ టవర్ వెర్టికల్ గా ఉంది కదా, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది టవర్ అనుకుందాం. నెక్స్ట్ దీని యొక్క ఫుట్ నుంచి 15 మీటర్స్ డిస్టెన్స్ లో, 15 మీటర్స్ ఈ టవర్ యొక్క అడుగు భాగం నుంచి 15 మీటర్స్ డిస్టెన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకుందాం. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ టాప్ ఆఫ్ ద టవర్ మనకి ఎంత యాంగిల్ లో కనిపిస్తుంది, 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లో కనిపించినట్లయితే మనకి దీని హైట్, టవర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాన్ని H అనుకుందాం.
ఇక్కడ మనం ఏం రాయొచ్చు, లెట్ ఏబి బి ద టవర్ ఆఫ్ హైట్ h మీటర్స్ and P be the position of observer. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కదా. ఇందులో మనకి యాంగిల్ ఇక్కడ ఉంది. ఈ యాంగిల్ కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. తెలిసిన సైడ్ ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ మూడింటికి సంబంధం అంటే యాంగిల్ కి, ఆపోజిట్ సైడ్ కి అండ్ ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఉంటుందంటే tan లో ఉంటుంది కదా. కాబట్టి ఈ ట్రయాంగిల్ లో మనం tan అప్లై చేస్తామట. ఇన్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అది, ఏబిపి ఆర్ ఎట్లా రాసి పిఏబి ఎట్లా రాసినా పర్లేదు. ఇక్కడ యాంగిల్ ఎంత 60 కదా, అంటే tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి పిబి అన్నమాట. ఇప్పుడు తెలిసిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan 60 వాల్యూ ఎంత √3 కదా, కాబట్టి దాని ప్లేస్ లో మనం √3 రాయొచ్చు. ఈక్వల్ టు ఏబిని మనం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ అనుకున్నాం కదా, హెచ్ బై నెక్స్ట్ పిబి అంటే 15 మీటర్స్ అన్నమాట. ఈ 15 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తే అంటే 15√3 మీటర్స్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ H ఈజ్ ఈక్వల్ టు 15√3 మీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో దెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్. ఓకే, ఇక్కడ మనకి ఒక టవర్ యొక్క హైట్ దాని షాడో యొక్క లెంత్ రెండు ఈక్వల్ గా ఉన్నట్లయితే సన్ రేస్ మనకి హారిజంటల్ తో మనం చేసే యాంగిల్ ఎంత అంటాడు అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ టవర్ ఉంది కదా, టవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి టవర్ అనుకుందాం. నెక్స్ట్ బీసీ దాని యొక్క షాడో అనుకుందాం. ఓకే, సన్ రేస్ ఇట్లా ఉంటాయి కదా, సన్ రేస్ యొక్క ఎలివేషన్ ఇలా ఉంటుంది, ఇలా వస్తాయి మనకి. ఇక్కడ మనకి ఈ సన్ రేస్ హారిజంటల్ లైన్ తో ఎంత యాంగిల్ చేస్తున్నాయి అంటున్నారు, దాన్ని థీటా అనుకుందాం. ఇక్కడ మనకి ఏబిని బీసీ ఈక్వల్ అనమాట, ఎందుకంటే దాని హైట్ ఆఫ్ ద టవర్ దాని యొక్క షాడో యొక్క లెంత్ ఈక్వల్ గా ఉన్నాయని ఇచ్చారు కదా. ఓకే, హియర్ లెట్ ఏబిబి టవర్ and BC be its shadow. Let ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు థీటా డిగ్రీస్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ హైట్ ఆఫ్ ద టవర్ అలాగే దాని షాడో యొక్క లెంత్ సమానం అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు మనకి తెలుసు సమానం అని. ఆ మూడింటికి సమానం దేంట్లో ఉంటుంది, ట్యాన్ లో ఉంటుంది కదా, కాబట్టి ట్యాన్ అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్యాన్ థీటా ఈక్వల్ టు, ఇక్కడ యాంగిల్ ఏంటంటే థీటా కదా, ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి బీసీ. ఈ రెండు ఈక్వల్ కదా, కాబట్టి కట్ చేయొచ్చు వన్ టైం. అంటే tan థీటా ఈక్వల్ టు ఎంత అంటే 1 అన్నమాట. మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క స్పెసిఫిక్ యాంగిల్స్ యొక్క టేబుల్లో మనకి tan లో 1 దేనికి ఉంటుంది, tan 45 ఉంటుంది కదా, కాబట్టి మనం 1 ప్లేస్ లో tan 45 రాయొచ్చు. tan 45 ఇక్కడ రెండు వైపులా tan ఉంది కాబట్టి థీటా ఎంతకి సమానం అవుతుంది అన్నమాట, 45 డిగ్రీస్ అవుతున్నాడు. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే ఇక్కడ మనకి సన్ రేస్ యొక్క ఎలివేషన్ ఎంత అంటే 45 డిగ్రీస్ అనమాట, హారిజంటల్ లైన్ తో చేసే యాంగిల్. ఓకే, నెక్స్ట్ 8th one. డ్రా ఏ డయాగ్రామ్ ఫర్ ద సిచ్యువేషన్ ఏ బిల్డింగ్ అండ్ టవర్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఎట్ ఏ డిస్టెన్స్ d మీటర్స్. అంటే ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ ఒక టవర్ రెండు కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉన్నాయన్నమాట. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే d మీటర్స్.
ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ దేర్ ఫుట్ టు టాప్ ఆర్ ఆల్ఫా డిగ్రీస్ అండ్ బీటా డిగ్రీస్ రెస్పెక్టివ్లీ. ఓకే, ఇక్కడ మనకి బిల్డింగ్ అండ్ టవర్ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉన్నాయి. ఫస్ట్ హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏబి అనేది బిల్డింగ్ అనుకుందాం. నెక్స్ట్ సిడి అనేది టవర్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే డి మీటర్స్, అంటే ఇది డి మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకేమిచ్చారు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ దేర్ ఫుట్ టు టాప్, అంటే ఫస్ట్ బిల్డింగ్ నుంచి, బిల్డింగ్ యొక్క ఫుట్ నుంచి ఈ టవర్ యొక్క టాప్ ఎంత యాంగిల్లో కనిపిస్తుంది, ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్లో కనిపిస్తుంది. అలాగే ఈ టవర్ యొక్క ఫుట్ నుంచి ఈ బిల్డింగ్ యొక్క టాప్ ఎంత యాంగిల్లో కనిపిస్తుంది, బీటా డిగ్రీస్ యాంగిల్లో కనిపిస్తుంది అనమాట. ఇలా వేస్తే సరిపోతుంది, కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. హియర్ ఏబి బి ద బిల్డింగ్ అండ్ సిడి బి ద టవర్ అండ్ రాస్తే సరిపోతుంది. ఇచ్చిన డేటా రాయొచ్చు అవసరం అయితే. ఓకే, మనకి ఈ చాప్టర్ నుంచి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.